దేశంలో అల్లకల్లోలం సృష్టించాలంటే ఎవరినో రౌడీలని పంపించక్కర్లేదు, గూండాలను పంపించక్కర్లేదు, టెర్రరిస్టులను పంపించక్కర్లేదు. దేశంలో ఇంటర్నెట్ సప్లై ఆపేస్తే చాలు. నేపాల్‌లో జరిగిందేంటి? ఫేస్‌బుక్కు, ఇన్‌స్టా, టెలిగ్రాము ఇట్లాంటి వాటిని బ్యాన్ పెట్టగానే 24 గంటల్లో జంజీ అంతా రోడ్డు మీదకొచ్చేసారు. అంటే అంతగా అడిక్ట్ అయిపోయాం మనం. ఇన్‌స్టా రీల్స్ చూడకపోతే, యూట్యూబ్ చూడకపోతే, ఫేస్‌బుక్ చూడకపోతే, ట్విట్టర్ చూడకపోతే ఏమైపోతాం అన్నటువంటి స్టేజ్‌లో ఉన్నాం. ఓటీటీ ప్లాట్‌ఫారాలు చూడకపోతే. ఇంటర్నెట్ అనేటటువంటిది అసలు ఒకప్పుడు కేవలం ఉద్యోగాలు చేసుకునే అది కూడా ఆయా లింక్ అయినటువంటి ఉద్యోగాలు చేసుకునేవాడికి అవసరం. మేము చదువుకునే రోజుల్లో ఇంటర్నెట్ అంటే మాకేందో తెలవదు. నేను జాబ్ చేయడం ప్రారంభించిన తర్వాత టీవీ నైన్‌లో ఈనాడు అయిపోయి, సిటీ కేబుల్ అయిపోయి, తర్వాత స్ ఏది తేజ గూడా అయిపోయి, టీవీ నైన్‌లోకొచ్చినటువంటి తొలినాళ్లలో అప్‌లింకింగ్ కోసం ఇంటర్నెట్టు ఇది తెలిసింది. అప్‌లింకింగ్ కోసం అప్పుడు ఒక వీడియో పెడితే 3 నిమిషాల వీడియోకి 3 గంటలు పట్టేది ఆ రోజుల్లో. రాత్రి తెల్లవార్లు ఒక ఎంప్లాయీ అదే పని మీద ఉండేవాళ్ళు వీడియో అప్‌లింకింగ్ అన్నటువంటి. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్‌గా 3జీలు, 4జీలు అన్నీ నడుస్తున్నటువంటి రోజులు. ఇవాళ ఇంటర్నెట్ లేకపోతే బతకలేని పరిస్థితిలో యువతరం ఉంది. ఇరాన్ ఇప్పుడు అదే బెదిరిస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నుంచి ఈ సముద్రం ఈ ఇంటర్నెట్ ఎట్లాగా ఉట్టి శాటిలైట్ కాదు. మాక్సిమం సముద్రంలో ఉన్నటువంటి పైప్ లైన్ల ద్వారా వస్తుంది. ఆ లైన్‌లు కట్ చేసి పడేస్తాం అని చెప్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయో అయన్నీ కట్ చేసేస్తామని చెప్తోంది. అలా కట్ చేస్తే మళ్ళీ రికవర్ కావడానికి ఎన్ని రోజులు పడుద్దో తెలీదు. మళ్ళీ వెయ్యాలన్నా పెద్ద తతంగమే. అందుకోసమనినే ఇప్పుడు అమెరికా దారికొచ్చింది. అమెరికన్ ఈ జైంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నెట్‌ని బేస్ చేసుకొని లక్షల కోట్ల బిజినెస్‌లు నడుపుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ట్రంప్ మీద ఒత్తిడి తేవడంతోనే ట్రంప్ ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఈవెన్ ఇరాన్ వాడు డబ్బులు వసూలు చేసుకుంటాను నేను హార్ముజ్ జలసంధి దగ్గర అన్నా సరే ఒప్పుకుని వదిలేస్తున్నది అందుకే అన్నటువంటిదే తాజాగా చెప్తున్నట్టుది.